హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వాల్మీకి మ్యాథ్స్ అకాడమీ. ఇప్పుడు ఎంసెట్ ట్రిక్ 2 చూద్దాం. ఈ మోడల్ లెక్క మనకి ఎంసెట్లో ఇస్తున్నాడు, డిఎస్సికి ఇస్తున్నాడు ఎక్కువ. అంటే బీఈడి స్టూడెంట్స్ రాస్తారు కదా, బీఈడి టీచర్ పోస్టుల కోసం దాంట్లో డిఎస్సి కూడా ఎక్కువ సార్లు అడుగుతున్నాడు. సో మనకి ఇలాంటి మోడల్ ఇచ్చినప్పుడు మనం ట్రిక్ ఏం అప్లై చేయాలి. మనకి లెక్క ఒకసారి చూడండి, ఇంటిగ్రల్ 1/x ఇంటూ x⁻n-1 ఇంటూ డిఎక్స్. ఈ ఫామ్లో కానీ లెక్క కనిపించింది అంటే మనం ఫస్ట్ అప్లై చేయాల్సింది 1/n ఇంటూ లాగ్ ఆఫ్. ఓకేనా, లాగ్ ఆఫ్ ఏముంది చూడరా, x⁻n-1/xn ప్లస్ సి రాయాలి. x⁻n-1/xn+c. అలా కాకుండా ఇక్కడ సెకండ్ మోడల్ చూడండి, ఇంటిగ్రల్ 1/x ఇంటూ 1 - x⁻n ఇంటూ డిఎక్స్ కనిపించింది అంటే మనం అప్లై చేయాల్సిన ఫార్ములా ఏంటంటే 1/n ఇంటూ లాగ్ ఆఫ్. ఇక్కడ 1 - x⁻n ఉందనుకోండి, అప్పుడు x⁻n/1 - x⁻n అయినా రాయొచ్చు, లేదంటే 1/n ఇంటూ లాగ్ ఆఫ్ x⁻n/xn-1 ప్లస్ సి ఈ రెండిట్లో ఏదైనా అప్లై చేయొచ్చు. సో ఇప్పుడు మనం ట్రిక్ అప్లై చేసి ప్రాబ్లం చేద్దాం. సో ఇక్కడ ఏముందో చూడండి, ఇంటిగ్రల్ 1/x ఇంటూ x⁻5-1 అంటే 1/n అంటే ఎంత ఇక్కడ 5 లాగ్ ఆఫ్. ఏ ఫామ్లో ఉంది చూడండి, x⁻n-1 ఉందా, 1 - x⁻n ఉందా, x⁻n-1 కాబట్టి ఏమవుతుంది మనం x⁻5-1/x⁻5 + c. ఓకేనా. సెకండ్ మోడల్ చూద్దాం. మరి ప్లస్ ఉంది కదా, ప్లస్ ఉన్న సేమ్ ఏం ఫార్ములా మారదు, 1/5 ఇంటూ లాగ్ ఆఫ్ x⁻5 + 1/x⁻5 + c అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ ఏముంది చూడండి, ఇంటిగ్రల్ x ఇంటూ 1 - x అంటే ఎంత అవుతుంది 1/9, n అంటే 9. నెక్స్ట్ లాగ్ ఆఫ్, ఇప్పుడు ఏం రాయాలి, 1 - x⁻9 ఉంటే ఫస్ట్ ఏం రాయాలి, x⁻9 ఇంటూ x⁻1 - x⁻9 అయినా రాయొచ్చు, లేదంటే x⁻9-1 + c ఏదైనా రాయొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం నెక్స్ట్ ఏం చూద్దాం, ఇంటిగ్రల్ 1/x⁻n అంటే ఎంత 1/n ఇంటూ లాగ్ ఆఫ్ x⁻n-1 అంటే ఎంత రాద్దాం, x⁻9-1/x⁻9 + c. సో ఇట్లాంటి షార్ట్ కట్ నేర్చుకుంటే రేపు ఎంసెట్ రాసేటప్పుడు మధ్యలో ఎక్కడైనా ఇలాంటి అప్లికేషన్ వచ్చింది అనుకోండి, లెక్కంతా చేయకుండా ఈజీగా షార్ట్ కట్ రాసుకుంటూ రావచ్చు. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.